గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాను. వీకెండ్ లో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. బిర్యానీ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా అది చాలా టైం పడుతుంది, సింపుల్ గా అండ్ టేస్టీగా ఉంటది కదా పులావ్ కూడా అని చెప్పేసి పులావ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుందాం. నేనైతే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. నా దగ్గర నార్మల్ సాల్ట్ లేదు, సో బ్లాక్ సాల్ట్ ఉంది, అందుకని నేను బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు వేద్దాం. కొంచెం ఓకే, కారం. నాకు స్పైసీగా తినడం ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ చికెన్ మసాలా, ధనియాల పొడి, దీంట్లో స్పైసెస్ కూడా యాడ్ చేసింది మమ్మీ, సో ఎస్ అది కూడా కొంచెం వేసేస్తాను. బిర్యానీ లీఫ్ వేసి, ఓకే, చెక్క అన్ని కింద పోసేసాను గైస్. ఇట్స్ ఓకే, ఇల్లు నీట్గానే ఉంది. సో ముగ్గలు వేస్తున్నా. అదేదో దీని పేరు నాకు తెలీదు, బట్ బిర్యానీలో వేస్తారు, సో మనం పులావ్లో కూడా వేసుకుందాం. నాకు కరేపాకు కూడా ఇష్టం, సో నేను కరేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇంకేమంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను నేను, కొంచెం లైట్గా. దీంట్లోనే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం. బేసిక్గా ఉండే మసాలాలన్నీ వేసేసుకోవడమే. సో ఫస్ట్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ అవ్వని ఉంటుంది. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు వేసి మిక్స్ చేస్తున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా స్మెల్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు నాన్ వెజ్ అంటే మనం ఉప్పు కారం జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేసి చేసినా కూడా చాలా బాగా వస్తుంది. సో డన్. ఇప్పుడు కర్డ్ వేసుకుందాం దీంట్లో. ఓకే, నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, గ్రేవీ కావాలి నాకు, బికాస్ మళ్ళీ నేను సపరేట్గా కర్రీ ఏం చేయట్లేదు, ఉత్త పులావ్ ఒకటే చేసుకుంటున్నాను. కలుపుతుంటే సాటిస్ఫాక్షన్ లెవెలే వేరే ఉంటుంది నాకు. నేను ఇలా ఎక్కువసేపు కలుపుతూ ఉన్నాను అనుకో, ఇంట్లో అయితే మమ్మీ అయితే ఎందుకంత పిసికి పిసికి పెడుతున్నావు దాన్ని ఉంటుంది, బట్ మంచిగా ఉంటుంది ఇలా కలుపుతుంటే. సో గైస్, చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను. ఈ గ్యాప్లో మనం ఆనియన్, పచ్చిమిర్చి అండ్ చిన్ని టొమాటో ఎక్కువ వేయకూడదు, ఆరెంజ్ స్కిప్ చేసినా పర్లేదు, బట్ నేను గ్రేవీ చేయట్లేదు కాబట్టి సో నేను ఒక బుజ్జి టొమాటో వేస్తున్నాను. స్కిప్ చేయట్లేదు గైస్, వేస్తున్నాను. సో ఇంక ఇట్లా పిసుకుతూనే ఉంటాను. ఫస్ట్ దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సారీ, డీప్ ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. సో రైస్ నేను చికెన్ మ్యారినేట్ చేయకముందే రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 glassకి అప్రాక్సిమేట్గా 1.5 glass వాటర్ అయితే వేసాను నేను. సో ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ వాటర్లో వేసి పెట్టాను ఆనియన్స్ని, సో కంట్లో వాటర్ రావట్లేదు. పచ్చిమిర్చి అయితే నేను కొంచెం వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను బాగా మిరియాల పొడి అది ఇది అని చెప్పేసి దిట్టంగా తగిలిచ్చాను కారపొడి అంతా మ్యారినేట్ చేసేటప్పుడు. సో ఎస్, సో ఒక 3 చిల్లీస్ వేసాను అంతే. అండ్ హాఫ్ టొమాటో వేస్తున్నాను, జస్ట్ హాఫ్. మళ్ళీ ఈవినింగ్ కూడా ఎవరు చేస్తారు అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను నేను. చాలా మంది ఏమో లాంగ్ వీడియోస్ చేయండి అక్క అంటున్నారు. లాంగ్ వీడియోస్ చేస్తే నాట్ ఈవెన్ గెట్టింగ్ 200 views, సో అందుకనే ఇంట్రెస్ట్ రావట్లేదు లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు. డన్, నా కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. పులావ్ కదా కొంచెం ఎక్కువ వేస్తున్నా, గిన్నె కాలిపోయింది. సో దాంట్లోనే బిర్యానీ స్పైసెస్ కూడా వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను, ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో వేస్తున్నాను కదా. సో నెక్స్ట్ దాంట్లోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. లైట్గా సాల్ట్ వేస్తున్నాను, ఆనియన్స్ కొంచెం త్వరగా కుక్ అయిపోతాయి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి, ఇలా బ్రౌన్ గా రావాలి. సో అది అడుగు మందం కాదనమాట గిన్నెది, సో అందుకని అలా కనిపిస్తుంది. మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తం వేసేస్తున్నాను దీంట్లో. స్లిట్ చేసి పెట్టిన టమాటో కూడా వేస్తున్నా. మసాలా కూడా వేస్ట్ అవ్వకూడదు, సో మనం గిన్నెని మొత్తం నీట్గా ఊడ్ చేసుకొని అది కూడా వేసేసుకుందాం.
అండి మనం కాల్చుకోకుండా వంట చేసిందే లేదనమాట, ఏదో ఒకటి కాల్చుకుంటూనే ఉంటాం. కొంచెం మంచిగా కలిపేసి పెడదాం. లైట్ గా సెమీ ఒక 50% కుక్ అయ్యే అంతవరకు పెడతాను. బికాజ్ ఇప్పుడే రైస్ వాటర్ వేసేసాం అనుకో చికెన్ పీసెస్ అంతా వాటర్ పట్టేస్తుంది, మసాలా పట్టదు. సో నేను ఒక 50 to 70% ఉడికే అంతవరకు ఉంచేసి దాని తర్వాత రైస్ వేసి పెడతాను. ఏమో ఇది నాకు వచ్చినట్టు చేస్తున్నాను. మోస్ట్లీ ఇంట్లో నేను ఇలానే చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. బట్ ఎప్పుడు చేసినా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఒకే టేస్ట్ మాత్రం అస్సలు రాదు. బికాజ్ అన్ని ఏ ఉంటే వాటితో చేస్తాం కదా. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర వేస్తున్నాను. సో కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పులావ్లో. సో నలపడం పెద్ద టాస్క్ రాస్తాము. చూపిస్తారండి అసలు ఎంత మంచిగా ఉందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి చికెన్. చికెన్ ఒక 50% ఉడికింది. సో మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేయడం. అండ్ బాస్మతి రైస్ వేసిన తర్వాత చిన్నగా కలపాలి, బికాస్ ఆల్రెడీ నానుంటాయి అండ్ విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. చిన్నగా కలిపేసుకొని నేను జస్ట్ అలా కలుపుతున్నాను, డిస్టర్బ్ అవ్వకుండా, రైస్ విరిగిపోకుండా. అండ్ మనం ఇప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి, మళ్ళీ రైస్ ఉడికిన తర్వాత అయితే ఉప్పు వేయలేము. సో చెకింగ్. అర్థం కాల, కొంచెం సాల్ట్ పడుతుంది. సో నేను సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసి ఇంకా ఒక ½ అన్ అవర్ అలా వదిలేస్తాను దీన్ని. ఎంత పడుతుందో సాల్ట్ అర్థం కావట్లేదు అసలు, ఎలా వస్తుందో ఏమో. కర్డ్ ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సాల్ట్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. సో మీకు చూపిస్తానండి ఎలా ఉందో. చూడండి ఇలా ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ వదిలేద్దాం. ఆ పులావ్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందో అసలు. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. రైస్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గైస్, మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్.